ఆధార్ కార్డ్‌లో అడ్రెస్ అప్డేట్ ఎలా చేసుకోవాలి? ఆ ఫార్మ్ ఎలా ఫిల్ చేసుకోవాలనేది ఇప్పుడు పర్టిక్యులర్‌గా చూద్దాం. మీకు బ్రీఫ్‌గా ఈ ఫార్మ్ ఎలా ఫిల్ చేసుకోవాలనేది మీకు ఈజీ ప్రాసెస్‌లో సింపుల్ స్టెప్స్‌లో చూపిస్తాను. ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి. అండ్ ఇంకోటేంటంటే మీరు ఈ ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకునే ముందు మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఓటర్ ఐడీకి మీకు ఈఐడీ వెబ్‌సైట్‌లోకి వెళ్తే మీకు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటుంది ఆధార్ కార్డ్‌లో. ప్రూఫ్ ఆఫ్ ఏ అని అంటారు. ఈ ప్రూఫ్ ఆఫ్ ఏలో మీకు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్‌లో ఆధార్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ మీకు ఆ లిస్ట్ ఉంటుంది. నేను మీకు రెగ్యులర్‌గా వాడుకునే కొన్ని చెప్తాను. అవి కూడా మీరు పెట్టుకోవచ్చు. మీకు రెగ్యులర్‌గా వాడుకునే అడ్రస్ ప్రూఫ్ కింద వచ్చేసరికి ఏమవుతాయంటే ఓటర్ ఐడీ కార్డ్ కానీ, నెక్స్ట్ గ్యాస్ బిల్ కానీ, నెక్స్ట్ బ్యాంక్ పాస్‌బుక్ కానీ, నెక్స్ట్ పాస్‌పోర్ట్ కానీ, సో ఇట్లా మీరు కొన్ని డాక్యుమెంట్స్ చూసుకొని ఇంకా మీకు సంబంధించిన ఇందులో నేను చెప్పే వాటిలో మీ దగ్గర లేకపోతే మీరు ఈఐడీ వెబ్సైట్‌లోకి వెళ్తే మీకు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్‌లో మీకు ఆధార్‌కి రిలేటెడ్ అడ్రస్‌కి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. అవి చెక్ చేసుకొని మీరు ఆ డాక్యుమెంట్ మీరు ఏదైతే తెచ్చుకున్నారో అది ఒరిజినల్ కాపీ మీరు తెచ్చుకొని మీరు ఆధార్ సెంటర్‌కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను అడ్రస్ అప్డేట్ ఎట్లా అప్లై చేసుకోవాలి, ఆ ఫామ్ ఎలా ఫిల్ చేసుకోవాలని నేను మీకు ఇప్పుడు బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి ఇక్కడ. ఈ ఆధార్ కార్డ్‌లో అడ్రస్ ఎట్లా అప్డేట్ చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేద్దాం. యూఐడీ వాళ్ళు కొత్తగా ఆధార్ ఫామ్స్ అప్డేట్ చేశారు. అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మరియు ఎలా ఫిల్ చేసుకోవాలో అనేది స్టెప్ బై స్టెప్ మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తాను. ముందుగా మీ ఆధార్ కార్డ్‌లో మీ అడ్రస్ చేంజ్ చేసుకోవాలనుకుంటే దానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి, మీకు యూఐడీ వెబ్సైట్‌లో మీకు వెళ్ళి ప్రూఫ్ ఆఫ్ ఏ అంటే ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ సంబంధించిన డాక్యుమెంట్ లిస్ట్ ఉంటుంది. అందులో మీ దగ్గరలో ఉన్న డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకుని దాని ప్రకారం ఫిల్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 18 ఇయర్స్ అబోవ్ వాళ్ళు ఆధార్‌లో అడ్రస్ అప్డేట్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్‌లో నేను ఆధార్ సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ పెడతాను. లేకపోతే మీకు యూఐడీ వెబ్సైట్‌లో ఆధార్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అక్కడైనా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 18 ఇయర్స్ అండ్ 18 ఇయర్స్ అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళు ఫామ్ ఎలా ఫిల్ చేసుకోవాలో మీకు ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. అలాగే ఇక్కడ మీకు ఈ ఫామ్‌లో స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్ 1లో ఎట్లా ఉంటుందంటే పర్పస్ ఆఫ్ ది ఎన్రోల్మెంట్ అప్డేట్ అని ఉంది. సో న్యూ ఎన్రోల్మెంట్ అయితే న్యూ ఎన్రోల్మెంట్ అని పెట్టుకోవాలి. న్యూ ఎన్రోల్మెంట్ పెట్టుకోవాలి. లేదంటే అప్డేట్ అయితే అప్డేట్ అని ఫర్ సపోజ్ మనము కొత్త ఆధార్ కార్డ్ చేసుకోవాల్సి వస్తే అక్కడ న్యూ ఎన్రోల్మెంట్ అని పెట్టుకోవాలి. ఇక్కడ మనం చేసుకునేది ఆధార్ అడ్రస్ అప్డేట్ కాబట్టి అప్డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ కింద సెకండ్ కాలంలో రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ ఆర్ నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ అని ఉంది. సో ఇందులో మనకి రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే నేను రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ కాబట్టి నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. నాన్ రెసిడెంట్ అయితే నాన్ రెసిడెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. థర్డ్ కాలంలో ఇక్కడ నా పేరు ఒకటి ఉంది కదా, మనం ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ మనం మెన్షన్ చేసుకోవాలి. ఆధార్ కార్డ్లో ఏదైతే ఉందో అదే నేమ్ మెన్షన్ చేసుకోవాలి. విత్ క్యాపిటల్ లెటర్స్లో మెన్షన్ చేసుకోవాలి. మనం మీకు ఏది నేమ్ కావాలో అది పెట్టుకోకూడదు. మీకు ఒకవేళ ఏదైనా ఆధార్ కార్డ్లో బై మిస్టేక్ ఏదైనా కరెక్షన్స్ ఉంటే దానికి సంబంధించిన ఏదైనా ప్రూఫ్ వ్యాలిడ్ డాక్యుమెంట్ పెట్టి దానిలో మీరు పెట్టుకోవచ్చు, కానీ డైరెక్ట్గా మీరు పెట్టకూడదు. సో ఇక్కడ మీకు నేమ్లో యాజ్ ఇట్ ఈస్గా ఆధార్ కార్డ్లో ఎలా ఉందో అలాగే మీరు ఇక్కడ ఈ నేమ్ రాసుకోవాలి విత్ క్యాపిటల్ లెటర్స్లో. నేమ్ రాసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడండి, ఈ థర్డ్ కాలంలోనే రైట్ సైడ్ మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఉంటుంది సరే, అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. నేను ఇక్కడ మీకు రఫ్గా స్టార్స్ అని పెట్టాను. మీరు మీ నంబర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా మీరు ఇక్కడ 5th పాయింట్కి వస్తే అడ్రస్ చూడండి. ఇక్కడ అడ్రస్ కేర్ ఆఫ్ అని ఉంటుంది కదా, ఈ కేర్ ఆఫ్ దగ్గర మీకు సన్ ఆఫ్ కానీ, ఫాదర్ పేరు కానీ, వైఫ్ పేరు కానీ, మదర్ పేరు కానీ, సో మీకు ఆప్షన్ ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. మీరు ఏదైతే వ్యాలిడ్ డాక్యుమెంట్ ప్రూఫ్ పెడతారో దానిలో ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవాల్సి వస్తే పైగా మీ అన్ని క్యాపిటల్ లెటర్స్లో రాసుకోవాలి. అలాగే మీకు ఇక్కడ ఫ్లాట్ నెంబర్ కానీ, హౌస్ నెంబర్ కానీ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అలాగే ఏ స్ట్రీట్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేసుకోండి. అలాగే మీరు ల్యాండ్ మార్క్ నియర్ మసీద్ కానీ, నియర్ టెంపుల్ కానీ ఏదైనా సరే మీ దగ్గరలో ఉన్న ల్యాండ్ మార్క్ ఏదైతే ఉందో అక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏరియాలో ఏ ఏరియా అయితే ఆ ఏరియా సెలెక్ట్ చేసుకోవాలి. మాది బోరబండ పెట్టాను. అలాగే ఇక్కడ సిటీ హైదరాబాద్ అయితే హైదరాబాద్, వేరేది ఏదైనా సిటీ అయితే ఆ సిటీ అని పెట్టుకోవాలి. నెక్స్ట్ మన నియర్ బై పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉందో ఆ నియర్ బై పోస్ట్ ఆఫీస్ మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ తర్వాత మన పిన్ కోడ్ ఏదైతే ఉందో పిన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. మన డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో అలాగే డిస్ట్రిక్ట్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అలాగే స్టేట్ కూడా ఎంటర్ చేసుకోవాలి. నేను గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఆధార్ కార్డు ప్రూఫ్ ఆఫ్ ఏలో ఓటర్ ఐడి కార్డ్ సబ్మిట్ చేసుకున్నాం. అంటే ఫర్ సపోజ్ మనం ఏదైనా అడ్రస్ అప్డేట్ చేసుకోవాలంటే మనం ఓటర్ ఐడి కార్డు అప్డేటెడ్ అంటే ఇప్పుడు మీకు ఏదైతే ఓటర్ ఐడిలో అడ్రస్ కావాలనుకుంటున్నారో
అదే అడ్రస్లో, అంటే మీకు ప్రెజెంట్ ఏదైతే అడ్రస్ కావాలనుకుంటున్నారో అదే అడ్రస్ మీకు ఓటర్ ఐడి కార్డులో ఉండాలి. మీరు ఆల్రెడీ పాత ఓటర్ ఐడి కార్డులో పాత అడ్రస్ పెట్టుకొని ఇప్పుడు నాకు కొత్త అడ్రస్ కావాలంటే ఈ డాక్యుమెంట్ వ్యాలిడ్ కాదు. సో మీరు ఏదైతే లేటెస్ట్ అడ్రస్ కావాలనుకుంటున్నారో ఆ లేటెస్ట్ అడ్రస్లో ఉన్న ఓటర్ ఐడి కార్డు మాత్రమే ఇక్కడ వ్యాలిడ్ అవుతుంది. దానికి ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద పెట్టుకోవాలి. అలాగే మీరు ప్రూఫ్ ఆఫ్ ఐడి, అంటే ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ పెట్టుకున్నా కూడా మీరు ప్రూఫ్ ఆఫ్ ఐడి కూడా మీరు ప్రొడ్యూస్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ ప్రూఫ్ ఆఫ్ ఐడి అంటే డాక్యుమెంట్స్ ఉంటుంది. యూఐడి వెబ్సైట్లో మీకు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. నేను కొన్ని చెప్తాను మీకు. పాన్ కార్డ్ కానీ, పాస్పోర్ట్ కానీ, లేదంటే బ్యాంక్ పాస్బుక్ కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ, ఇవి కూడా ప్రూఫ్ ఆఫ్ ఐలో పెట్టుకోవచ్చు. సో ప్రూఫ్ ఆఫ్ ఐ, ప్రూఫ్ ఆఫ్ ఇయర్ 2 డాక్యుమెంట్లు పెట్టాలి. మీరు అడ్రస్ మార్చుకోవాలనుకుంటున్నా కూడా మీరు ప్రూఫ్ ఆఫ్ ఐ డాక్యుమెంట్ కూడా పెట్టాల్సిందే. సో ఏ డాక్యుమెంట్ అయితే మీరు పెడతారో అవి కంపల్సరీగా ఒరిజినల్ స్కాన్ చేసుకోవాలి మ్యాక్సిమం. సో ఒరిజినల్ డాక్యుమెంట్స్ తెచ్చుకోండి. అండ్ కింద చూసుకోండి 7th కాలంలో మీకు ఆధార్ కార్డ్ నెంబరు, ఇక్కడ 12 డిజిట్స్ నెంబర్ ఆధార్ కార్డ్ ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. నేను ఇక్కడ అన్ని స్టార్స్ పెట్టాను. మీరు మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ చూడండి, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఏమైతే అప్డేట్ చేసుకుందాం అనుకుంటున్నారో అవి మాత్రమే ఇక్కడ టిక్ చేసుకోవాలి. ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా అని మనం అన్నీ టిక్ చేసుకోకూడదు. ఫర్ సపోజ్ నేను ఏదైనా ఫోటో అప్డేట్ చేసుకోవాలి కానీ, థమ్స్ కానీ అప్డేట్ చేసుకోవాలనుకోండి, మీరు బయోమెట్రిక్ టిక్ చేసుకోవాలి. లేదు ఇప్పుడు మనం ఇంకోటి ఏంటంటే అడ్రస్ కూడా అప్డేట్ చేసుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ అడ్రస్ది టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫోన్ నెంబర్ కూడా అప్డేట్ చేసుకోవాలి. అప్పుడు ఫోన్ నెంబర్ కూడా టిక్ చేసుకోవాలి. సో ఏవైతే సర్వీసెస్ మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలనుకుంటున్నామో అవి మాత్రమే మీరు ఇక్కడ టిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కిందకు వచ్చేస్తే సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ అని ఉంది సరే, ఇక్కడ మనము అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిగ్నేచర్ పెట్టాలి. ఈరోజు డేటు టైము మనం మెన్షన్ చేసుకుని ఇక్కడ డేట్ మెన్షన్ చేసుకోవాలి. ఈ రకంగా మీరు ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకుని మీరు ఆధార్ సెంటర్కి వెళ్తే వాళ్ళు ఆధార్ ఇది ప్రాసెస్ చేస్తారు. అక్కడ మీకు అది అయిపోయిన తర్వాత మీకు ఒక రెసిప్ట్ జనరేట్ అవుతుంది. ఆ రెసిప్ట్ మీరు తీసుకుని మీకు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ ఒకటి వస్తుంది. ఏది, ఒకవేళ మీ కార్డ్ అప్డేట్ అయిపోతే యువర్ ఆధార్ హ్యాస్ బీన్ అప్డేటెడ్, కైండ్లీ డౌన్లోడ్ దిస్ కార్డ్ అని ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత మీరు ఆ కార్డు తీసుకుని మీరు ఆన్లైన్లో తీసుకోవచ్చు, లేదా మీకు రిజిస్టర్ పోస్ట్ అని వస్తుంది. ఈ రకంగా మీరు ఈ ఆధార్ కార్డు అప్డేట్ చేసుకుంటాం ఈజీ ప్రాసెస్. ఎలా ఫిల్ చేసుకోవాలో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీరు ఎప్పుడైనా ఆధార్ సెంటర్కి వెళ్ళినప్పుడు అడ్రస్ మార్చుకోవాలనుకుంటే మీరే డాక్యుమెంట్ ఏమేమి కావాలనేది మీరు ఒక్కసారి చూసుకుని జాగ్రత్తగా ఈ రకంగా ఫిల్ చేసుకుని మీరు దానిలో అప్లై చేసుకుని ఇచ్చేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, ఆ గంట బటన్ని యాక్టివేట్ చేసుకోవట్లేదు. సో దట్ మీరు కొద్దిగా ఆ గంట బటన్ యాక్టివేట్ చేసుకుని లైక్ చేసుకోండి. ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఎప్పుడైనా పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ సింబల్లో మీకు వస్తుంది. సో దట్ అది మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్కి ఎవరైనా షేర్ చేసుకోవచ్చు. ఈ రకంగా మీరు మాకు కూడా సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.